నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమ వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకువెళ్తారని హామీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన రాష్ట్ర ఉద్యోగ జేఏసీ నేతలు రాష్ట్రంలో కులగణన సర్వే చేయించినందుకు ధన్యవాదాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన విజయోత్సవాలకు ఆహ్వానం మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ఆర్ఆర్ఆర్ బాధితులు ఇచ్చిన మాట తప్పి సర్వేలు నిర్వహిస్తున్నారని ఆవేదన తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశారు. పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలను అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ తన చేతుల్లో పెట్టిందన్నారు. వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను రాష్ట్రం అప్పగించిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కులగణన సర్వే చేయించినందుకు రాష్ట్ర ఉద్యోగ జేఏసీ బీసీ ఉద్యోగులు ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మహాత్మా జ్యోతి బాపులే చిత్రపటాన్ని బహిష్కరించి భారీ గజమాల వేసి శాలువాతో సత్కరించారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న కార్నివాల్ ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ప్రజాపాలన విజయోత్సవాలకు కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 9న సచివాలయం ముందు ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. మంత్రి వెంట ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ప్రోటోకాల్ అధికారి వెంకట్రావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాదరావు, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రాష్ట్ర మంత్రి, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్కకు శాలువా కప్పి సత్కరించారు. కాంగ్రెస్లోకి స్వాగతం అంటూ ఇరువురు నేతలను మంత్రి సీతక్క అభినందించారు.
రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని మంత్రికి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరు కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట తప్పే నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు నిర్వహిస్తున్నారని, భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని బాధను వెలిబుచ్చారు. భూసేకరణ చట్టం అమలు చేయకుండా తక్కువ ధరకే భూములు లాక్కునే కుట్ర చేస్తున్నారని వివరించారు. తమ సమస్య పట్ల ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని కోరారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, సిద్దిపేట పట్టణానికి పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు, స్కూల్స్ విద్యార్థులతో కలిసి విచ్చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ ఐ స్టాల్స్ ప్రారంభించి విద్యార్థులకు స్టాల్స్ గురించి తెలిపారు. అయిపోయిన సందర్భంగా ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. ఓపెన్ హౌస్ అంటే పోలీస్లో డిఫరెంట్ వింగ్స్ ఏమేమి ఉంటాయి, వాటి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ రోడ్డు మీద మోస్ట్ ద టైమ్స్ ట్రాఫిక్ పోలీస్ని చూస్తూ ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ ఎట్లా వర్క్ చేస్తారు, డయల్ 100 ఎట్లా వర్క్ చేస్తుంది, టీమ్స్ డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ పోలీసింగ్ ఫంక్షనింగ్ గురించి తెలుసుకోవాలని ఈ ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. మీరందరూ కొంచెం టైం తీసుకొని విత్ ఇంట్రెస్ట్, యు ఆర్ ద ఫ్యూచర్ పోలీస్, ఫ్యూచర్ జనరేషన్ గోయింగ్ టు సర్వ్. కాబట్టి మీరందరూ కూడా యూ హ్యావ్ టు డెవలప్ సమ్ ఇంట్రెస్ట్ పోలీసింగ్. వీఆర్ కండక్టింగ్ దిస్. అందరూ కూడా చేయండి అండ్ ఇంట్రెస్ట్తో చూడండి. థ్యాంక్ యూ. డ్రంకెన్ డ్రైవ్ ఎట్లా పట్టుకుంటామా Salute. Good. ఎస్ఈజెడ్ చుట్టూ కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఈజెడ్ భూములను జగన్ ప్రభుత్వం తిరిగి రైతులకు అప్పగించడం పెద్ద తప్పుగా చూపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొండంగి భూమిని తీసుకోవడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. ఒక 2 కార్పొరేట్ కంపెనీల వ్యవహారాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెడుతున్నారు. ఈ రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీస్ వాటాలు అమ్ముకున్న సంఘటనలు ఎక్కడ జరగలే. ఏ కంపెనీలు వాటాలు అమ్ముకోలేదా, షేర్లు అమ్ముకోలేదా, షేర్లు బదలాయింపులు జరగలే. ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఇలాంటి లావాదేవీలు జరిగిన సంఘటనలు మీకు తెలీదా? నేను ఒకటి అడుగుతున్నా. ఓకే,
బెదిరించి తీసుకున్నారని అంటున్నారు. బెదిరించి తీసుకుంటే మొత్తం తీసేసుకోవాలిగా. 41% తీసుకుని మిగతా ఇవాళకి యాజమాన్య హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి? కేవీ రావు గారి చేతిలోనే కదా. పోర్టు వాళ్ళే నడుపుతున్నారుగా. పోనీ బెదిరించారు వాటాలు ఇవ్వమని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందిగా. మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆ రోజు? దీనికి కొంచెం లోతుకి వెళ్దాం. 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 97 ఆ ప్రాంతం నుంచి ఇక్కడ కాకినాడలో ఒక పోర్టు కట్టాలి అని చెప్పి ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి సుమారు 380-90 కోట్ల రూపాయలు ఒక పోర్టు కట్టారు. ప్రభుత్వమే కట్టింది. పూర్తిగా పెట్టుబడి రూపాయితో సహా ప్రభుత్వందే కట్టి, ఆ పోర్టు కట్టినప్పటి నుంచి నిర్వహణ ఇవ్వడానికి మలేషియా, సింగపూర్ నుంచి కొన్ని కంపెనీలను దిప్పి, దాంట్లో ఇక్కడ ఉన్న ఒక తెలుగుదేశం పార్టీకి మరి కావాల్సిన వాడో లేదా అక్కర్లేనివాడో నాకు తెలియదు, కానీ ఈ కేవీ రావు గారు అని ఆయన కూడా తీసుకొచ్చి పార్ట్నర్షిప్ చేసి జాయింట్ వెంచర్ చేసి ఆ కంపెనీని, ఆ పోర్ట్ని 20 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు. ఎవడైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పోర్టుని ఎందుకు నిర్వహించలేదు? పక్కన ఉన్న యాంకరేజ్ పోర్టుని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందంట. ఈ డీప్ వాటర్ పోర్టుని మాత్రం నిర్వహించలేదంట. అది ప్రైవేటు వాళ్ళు మాత్రం నిర్వహించగలుగుతారంట. అది కూడా అంతకుముందు పోర్టుల నిర్వహణలో ఏ అనుభవం లేని వ్యక్తి నిర్వహించగలుగుతారంట. అంతకుముందు నాకు తెలిసి కేవీ రావు గారు అని ఆయన సినిమా రంగంలో ఉన్నాడు. ఆయన నిర్వహించగలుగుతారు ఈ పోర్ట్ అని ప్రభుత్వం నమ్మింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మారు. పక్కన ఉన్న యాంకరేజ్ పోర్ట్ ఏమో ప్రభుత్వం చేతిలో ఉంది. డీప్ వాటర్ పోర్ట్ని మాత్రం ఈ ప్రభుత్వం నడపలేదు కనుక వేరే ఒక కంపెనీకి, ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఇచ్చేశారు. అది కూడా ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి జాయింట్ వెంచర్ చేసి వాళ్ళని బయటికి పంపించి ఆ తర్వాత దీనికి కేటాయించారు. పనులు ఎగవేత జరిగిందని, లేకపోతే ఇంకేదో అక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఉన్నాయి, ఈ రోజు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? పీకల మీద కత్తి పెట్టి. కర్నూలు జిల్లాలో రోడ్లపై గుంతలు పూడ్చే పనులు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆర్&బి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్&బి, నేషనల్ హైవే, మున్సిపల్ శాఖల అధికారులతో రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కర్నూలు డివిజన్లో 41% మాత్రమే జరిగాయని, ఈ పనులు వేగవంతం చేయాలని విజన్ ఈఈని ఆదేశించారు. సంక్రాంతికి నాటికి పనులు పూర్తవుతాయని అన్నారు. ప్రభుత్వానికి ఇవన్నీ నివేదికలు అర్పించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని తీసుకొని మళ్ళీ ఈ యొక్క 120 ఫీట్లు చేయాలని చెప్పి అధికారులను మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిషన్గా. అదేవిధంగా ఆదేశాలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఇవ్వడం జరిగింది. అది ఒక్కటే కాకుండా ఆ మెయిన్ రోడ్లో ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ మీద చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రాసెస్ కావాలంటే కొద్ది నెలలు టైం పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఎక్కడైనా అనుమతి స్థలం, ఏదైనా ప్రైవేట్ స్థలం ఉంటే నేను ఎన్హెచ్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇచ్చాను. వారు కూడా త్వరలోనే దాన్ని తీసేస్తారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కర్నూలులో మాకు సంబంధించినటువంటి పార్ట్ హోల్స్ ఇప్పటికే కర్నూలు జిల్లాలో కర్నూలు డివిజన్ బ్రహ్మాండంగా 72% చేయడం జరిగింది. ఆదోని డివిజన్ 40% మాత్రమే చేయగలిగారు పార్ట్ హోల్స్లో. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. ఏది ఏమైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం రేపు సంక్రాంతి పండుగ లోపల ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేనటువంటి రోడ్స్గా తయారు చేసేది బాధ్యత తీసుకున్నాం. ఖచ్చితంగా కూడా చేస్తాం. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన గత 5 సంవత్సరాల కాలంలో ఏ రోడ్డును కూడా ఒక్క పాపాన కూడా వాళ్ళు రోడ్ పార్ట్ హోల్స్ కానీ ఎక్కడ కూడా
రెన్యువల్స్ కూడా చేయకపోయారు. మామూలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రెన్యువల్స్ అనేవి ఏ రోడ్డుకైనా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా రెన్యువల్ చేయాలి. అలాంటివి దాదాపు 32,000 కిలోమీటర్లు గత ప్రభుత్వం చేయడం వల్ల రెన్యువల్స్ కూడా అన్ని ఆగిపోయినాయి. ఆ రెన్యువల్స్ ఆగిపోవడం వల్ల ఈ యొక్క రోడ్లన్నీ కూడా గుంతలమయం అవుతా ఉంది. నిజంగా వాళ్ళేగిన ఆ రోజు ఆ 32 కిలోమీటర్లు గత ప్రభుత్వం చేసి ఉంటే ఈ రోజు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు, ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీనివల్ల మనకు ఈ రోజు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కూడా వెనక్కిపోయినాయి. తర్వాత టూరిజం దెబ్బతినింది. ప్రయాణికులు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు. అదేవిధంగా రేపు ఈ యొక్క నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వం 2014-19లో మేము ఏవైతే అప్రూవల్ తీసుకొచ్చి పైప్ లైన్ అంటే తీసుకొచ్చిన తర్వాత చేసిన నేషనల్ హైవే తప్ప ఏ కొత్త హైవేలు కూడా వాళ్ళు తీసుకురావడం కానీ ప్రపోజల్ కూడా చేయలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 మేము పెట్టిన దానికంటే మేము చేసిన దానికంటే కూడా వాళ్ళు కేవలం మేము చేసినటువంటి దాంట్లో 45 to 48% మాత్రమే చేయడం జరిగింది. అన్ని పత్రాలు సమర్పిస్తే 24 గంటల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా నూతన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలోని వివిధ లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించిన భూమిని ఖచ్చితంగా పార్కుల కోసమే వినియోగించాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నగరంలో పార్కుల సుందరీకరణను పూర్తి చేస్తామన్నారు. ఇమీడియట్గా చేయమని అయితే కొంచెం వర్షం తగ్గిన తర్వాత వెంటనే అవన్నీ రిపేర్ చేస్తారు. మొత్తం 54 డివిజన్లో ఆల్రెడీ టెండర్లు పిలిచారు. అయితే వర్షం ఉండడం వల్ల యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ డిస్కషన్లో నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి. రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ యాక్షన్ చేయకుండా ఆపేస్తున్నాం. అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు ఎన్నైతే అప్లై చేసి అవి క్లియర్ చేయలేదు, అవన్నీ క్లియర్ చేయమని నిన్న యాక్చువల్గా ఒక జీవో ఇచ్చాం. అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జీవో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లియర్ చేయించుకోండి. ఇవాళ ఉదాహరణకి కొండాయిపాలెం గేట్ దగ్గర ఒక లేఅవుట్లో బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సార్ ఎప్పుడో వేసిన 20 సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ మేము 14% 30% కూడా కట్టాము, కానీ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వటం లేదన్నారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే నిన్నే ఇచ్చాం జీవో, నిన్నే దానికి తగ్గ జీవో ఇచ్చాం క్లారిటీకి. సరే యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అందరితో ఇవాళ చాలా డీప్గా నెల్లూరులో మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పెండింగ్లో కూడా 2-3 రకాలు డిఫిషియన్సీ చేసినవి లేదా వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి దాని మీద చాలా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రోజుకి 6 నుంచి 7 వస్తాయంట వాళ్ళకి. రోజుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్బన్ అథారిటీలో కలిసి 6 నుంచి 7 వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏ రోజు ఆ రోజు క్లియర్ చేయమన్నా. ఎవరైనా అప్లై చేస్తే 24 అవర్స్లో వాళ్ళకి క్లియర్ చేయండి. ఏదైనా డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ అయింది, డెఫిషియన్సీ క్లారిఫై చేసుకుంటారు. ఇవాళైతే నేను కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ కూడా డైరెక్ట్గా ఆ లేఅవుట్స్ ఎక్కడైతే డెఫిషియన్సీ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర పోయాం. డైరెక్ట్గా పోవడం జరిగింది. మేము ఉండమన్నాం. 2 లేఅవుట్స్ పోయాం. ఒక లేఅవుట్కి అయితే ఆ జీవో అప్లై అవుద్ది, ఇమీడియట్గా చేసేమన్నా రేపు ఎల్లుండి క్లియర్ చేస్తారు.
10 ఏళ్ల విధ్వంస పాలన పోయి రాష్ట్రంలో సువర్ణ పాలన అందిస్తున్నామని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం హామీ ఏమైందని అంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఈ రోజుతో ఏడాది పూర్తి కావస్తుంది. ఒక సైడ్ మేము ప్రజా పాలన నిర్వహిస్తున్నాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. 6 అబద్ధాలు 66 మోసాలు చేసిందని చెప్పేసి బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ పాలన మీకు సంతృప్తి ఇచ్చిందంట? తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల విధ్వంస పాలన తర్వాత సువర్ణమైనటువంటి పాలన ఈ సంవత్సరంలో జరిగింది. ఇది వాస్తవం. బీజేపీ వారు 6 అబద్ధాలు 66 గ్యారెంటీ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము జారవిడిచాము. 10 ఏళ్ల కాలంలో బీజేపీ నడిపినట్టు విధ్వంసకరమైన పాలన నుంచి ఇలా వికాసం వైపు ఏ రకంగా అయితే ప్రభుత్వం నడపగలిగినామో, ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వగలిగినామో, ఈ సంవత్సరం కాలంతో పోయిన 10 ఏళ్ల పాలనతో పోల్చుకోవడానికి ఎక్కడ ఏ వేదిక పైన చర్చకు సిద్ధం. అది బీజేపీ రావచ్చు, టీఆర్ఎస్ రావచ్చు. బీజేపీలో మాట్లాడుతూ ఉంది. ఏం చేశారు బీజేపీ ఈ రాష్ట్రానికి? 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించినారు. కులం పేరిట మతం పేరిట మీరు చిచ్చు లేపి రెచ్చగొట్టి సీట్లు గెలుచుకున్నారు. సంతోషం, ప్రజలు ఇచ్చిన తీర్పు. 8 మంది ఎంపీలు గెలిచారు. అంతా మునగాలే. అందులో 2 మంత్రులు. మరి ఏం చేశారు ఈ సంవత్సర కాలంగా? ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు మీరు తెలంగాణకి? అరే, తమిళనాడు చూసి నేర్చుకోండి. ఎన్నికల వరకే పార్టీలకు అతీతంగా తమిళనాడు ఎంపీలు పోయి కేంద్రం మీద దళమెత్తి ప్రాజెక్టు తెచ్చుకుంటారు. మీకు ఎందుకు సోయలేదు? 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మేము రెడీ చేయాలి. మా ముఖ్యమంత్రి తరఫున నేను చెప్తున్నా, మీరు లీడ్ చేయండి. ప్రధానమంత్రి గారు పోదాం, ప్రాజెక్ట్ తీసుకురండి. దమ్ముంటే ఆ లెక్కన పనిచేయండి. ఇప్పటికి ఎన్నికల ముందు కులం మతం, ఎన్నికల తర్వాత కులం మతం, ఇంకా వేరే బతికలేదు మీకు. అరే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన అందిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పరంగా మహిళలకి 1,25,00,000 మంది ఉచితంగా బస్సు వాడుకున్నారు. ఇది విజయం కాదా? ఇది గొప్ప కార్యక్రమం కాదా? 200 రూపాయల యూనిట్లు కరెంటు వాడుకుంటే ఉచితంగా బిల్లు లేకుండా ఇస్తామని కొన్ని వేల కుటుంబాలు వాడుకుంటా ఉన్నాయి. ఇది సంక్షేమం కాదా? 500లకు సిలిండర్ ఇస్తూ ఉన్నాం. మిగతా 800 ఎవరు చెల్లిస్తున్నారమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఒక 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిందా బీజేపీ నాయకుడు మా కిస్మత్ రెడ్డి గారు? ఇచ్చాడా? అది మాట్లాడాడు. అది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసి, అరే మేము చేసి చూపిస్తున్నాం. చేతల ప్రభుత్వం ఇది. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. బండి సంజయ్ గారు, మీరు వెనకబడ్డ తరగతుల బిడ్డ కదా, మరి ఉద్యోగాలు వస్తే మనం వెనకబడ్డ తరగతి చాలామంది ఉద్యోగాలు వస్తాయి కదా. 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఒకసారి చర్చ పెట్టుకుందామా? మంత్రిగా ఉన్నావు కదా నువ్వు. మీకే సోయలేదు. నువ్వు దక్షిణానికి చూస్తే మా కిషన్ రెడ్డి ఉత్తరానికి చూస్తాడు. ఈటెల రాజేందర్ తూర్పుకు చూస్తే మా అరుణక్క పడమట చూస్తుంది. మీకు సోయలేక, మీకు శృతి లేక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపూర్ణమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉంది. 10 ఏళ్ళు కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసం, ప్రాజెక్టుల పేరిట దోపిడీ, భూముల పేరిట దోపిడీ, నియామకాల పేరిట దోపిడీ, కుటుంబం మొత్తం ఈ దేశంలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత సంపన్నులైన కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబము. దాని మీద పోరాడి ప్రజలు మాకు అధికారం ఇచ్చినారు. మేము సజావుగా పాలన సాగిస్తా ఉన్నాం. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం మా మార్పు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మార్పు చూపగలిగినాం. ఇంకా 4 ఏళ్ళు ఉంది. సువర్ణ రాష్ట్రంగా మారుస్తాం. ఈ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా మారుస్తాం. వేరే రాష్ట్రాలకి ఆదర్శంగా నిలుస్తాం. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. మళ్ళీ 5 ఏళ్ళ నాటికి పరిపూర్ణ మెజార్టీతో రావడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాము. ఆ ఫలాలు ప్రజలకు ఇస్తాం. ముఖ్యంగా పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఏడాది పాలన పూర్తి స్థాయిలో సంతృప్తి ఇచ్చిందని మీరు అంటున్నారు. కానీ ఏడాది పూర్తి చేసుకుంది ఎక్కడ ఇప్పటివరకు కూడా కేవలం కార్పొరేషన్లతో పాటు పార్టీ పదవులు కూడా ఫిలప్ చేయలేదు అని చెప్పేసి ఇటు కార్యకర్తల ఆవేదన. దీంట్లో మీరు విఫలమయ్యారని? విఫలం కాదమ్మా. సంవత్సరం అయింది. సంవత్సరం 3 నెలలు ఎన్నికల కోడ్లో పోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల ప్రభుత్వం గాడిలోకి వచ్చి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంత పార్టీ పరంగా మేము కాన్సన్ట్రేట్ అప్పటికి కూడా 37 కార్పొరేషన్లు ఇచ్చాము. ఇంకా ఇవ్వాల్సి ఉంది. 4 ఎమ్మెల్సీలు ఇచ్చాం, 4 విప్పులు ఇచ్చాం. సామాజిక సమతుల్యం పాటించినాము. డెఫినెట్గా ఇవ్వాల్సిన కార్పొరేషన్స్ డైరెక్టర్స్ కూడా త్వరలో ఇస్తాము. పీసీసీ కార్యాలయం కూడా త్వరలో తెచ్చుకుంటాము. 4 ఏళ్ల పాటు సజావుగా పాలన సాగించే విధంగా ముందుకు పోతాము. ఇవాళ మార్కులు వేయాల్సింది బీజేపీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ప్రజలు మాకు ముఖ్యం. ప్రజలు మార్కులు వేయాలి. మేము జరుపుతున్న సర్వేలో 90% ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో మేలుగా ముందుకు పోతుందనే అభిలాష, ఆకాంక్ష ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది మాకు సంతృప్తినిస్తూ ఉంది.
ముఖ్యంగా తెలంగాణలోనే బీసీ కులగణన మొదలు పెట్టాము, ఇది దేశానికి ఆదర్శం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ మీ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో స్టిక్కర్లు వేయలేదు, రెమ్యూనరేటర్స్ అంత దగ్గర కూడా వెళ్ళలేదు. కానీ మొన్న మీ సీఎం ఒక సభలో మాట్లాడుతూ కులగణనలో పాల్గొనని వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలి అంటున్నారు. పీసీసీగా మీరు దాన్ని సమర్థిస్తారా? 100% సమర్థిస్తాను. ఎందుకంటే సకల జనుల సర్వే చేసినారు ఎవరు? కేసీఆర్ గారు. మేము కూడా ఆ రోజు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోయి ఆ ఒక్కరోజు కోసం ఆ సర్వేలో పాల్గొన్నాం. ఎందుకు? అది ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వ ద్వారా పరిపూర్ణ లెక్కలు ఉండాలని. మరి వాళ్ళు మీరెందుకు పాల్గొనట్లేదు? ఇప్పుడు సర్వే ఎందుకు జరుగుతూ ఉంది? రాహుల్ గాంధీ గారి యొక్క మానస పుత్రిక ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలోనే అగ్రమిగా ఉండాలని కుల సర్వే చేపట్టడం జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, బిల్లు చర్చ జరగడం, ఒక బిల్లు రూపంలో రావడం, చట్టం తేవడం, దాన్ని సర్వే చేయడం. ఇవాళ 90% పైన సర్వే జరిగింది. హైదరాబాద్లో కొంత ఆబ్సెంటీస్, కొంత ఇల్లు తాళాలు ఉండడం వల్ల కొంత సర్వేలు, అది కూడా మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నారు. 90% పరిపూర్ణంగా సర్వే జరిగింది. సర్వే వల్ల మనకు మెగా హెల్త్ చెకప్ అవుతుంది, సమూలంగా అన్నీ బయటకు వస్తాయి. రావాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వద్ద ప్రతి లెక్క ఉండాలి. కేసీఆర్ ఆస్తులు ఎంత లెక్క ఉండాలా, కేటీఆర్ ఫామ్ హౌస్లు ఎన్ని లెక్క ఉండాలా, కవిత గారికి విదేశాలు ఎంత ప్రాపర్టీ అది కూడా లెక్క రావాలా. ఆ లెక్క వస్తేనే సమూలంగా ప్రభుత్వం భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమం ఇవ్వగలుగుతుంది. మీ లెక్కలు, మీ ఆస్తులు బయటపడతాయని మీరు సర్వేలో పాల్గొనట్లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు ఎవరైతే సర్వేలో పాల్గొని వాళ్ళు బహిష్కరించాలని. ఎస్, ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిందే. అంటే ముఖ్యంగా ఇప్పటికే పార్టీలో 10 మందిని చేర్చుకున్నారు. చాలా ఆ నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్నారు. అంటే ఈవెన్ సీనియర్ జీవన్ రెడ్డితో పాటు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వరకు చేరింది. మీరు మరికొంతమంది కూడా మాతో టచ్లో ఉన్నారు అంటున్నారు. కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తుంది. ఎట్లా చూస్తారు? ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఇంకే పార్టీలో గెలిచి ఎమ్మెల్యే వస్తే కార్యకర్తకి నష్టం జరగదు, అడిషనల్ బెనిఫిటే. కాకపోతే అక్కడ పాత కొత్త కలయిక కొత్త కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 10 మందిలో ఒక 3-4 చోట్ల ఆ సమస్య ఉంది. అది కూడా అధిగమిస్తూ ఉన్నాం. వచ్చిన ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, పాత వారిని మీరు మమేకం చేసుకోవాల్సిందే. పాత కార్యకర్తలని పార్టీ విడుచుకోదు. మీరు వస్తే మీకు సముచిత గౌరవం ఇస్తాం, అట్లాగని చెప్పి పాత కార్యకర్తలు మేము జార విడుచుకోం. వాళ్ళని కూడా మీరు హక్కున చేర్చుకోవాల్సిందే. పాత కార్యకర్తలు కూడా ఒక శాసనసభ్యుడిగా వారు అక్కడ చేరినారు కాబట్టి వారికి గౌరవం ఇవ్వాల్సిందే. ఆ సమతుల్యం పాలించి ముందుకు పోతాం. టీఆర్ఎస్ ఉన్న చాలామంది నాయకులు అక్కడున్నటువంటి ఆ 3 ముక్కలాటతో విసిగిపోయి కేసీఆర్ సమయం ఇవ్వట్లేదు. ఇక్కడ 3 నాయకులు పోటీ పడుతూ ఉన్నారు పదవుల కోసము. కవిత గారు నాకు అధికారం కావాల్సిందని పట్టుబడుతూ ఉంది. కేటీఆర్ ససేమని దిగేది లేదంటా ఉన్నాడు. అదను కోసం హరీష్ రావు గారు చూస్తూ ఉన్నారు. ఈ 3 ముక్కలాట పెద్ద ఆయన పట్టించుకోవడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా విసిగి వేసారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా జరుగుతూ ఉంది, అభివృద్ధి సంక్షేమం ఇస్తూ ఉంది. కాబట్టి ఇటువైపు వస్తే బాగుంటుందని ఆశలో మాకు సంప్రదింపులకు వస్తూ ఉన్నారు. అవి కూడా త్వరలో నిర్ణయం తేలుస్తాం. ఇది మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది. బీఆర్ఎస్ బీజేపీలు కాదు ప్రజాపాలన ఎలా ఉందో చెప్పాల్సింది ప్రజలు అని చెప్పేసి పిసి చీఫ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా పార్టీలో చేరిన ఏ ఒక్కరికైనా ఖచ్చితంగా సముచిత గౌరవం ఇస్తాము, అంతకంటే ముందు కూడా ముందు నుండి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యం ఇస్తాము అని చెప్పేసి పిసి చీఫ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 టీవీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉద్యమ వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకువెళ్తానని హామీ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన రాష్ట్ర ఉద్యోగ జేఏసీ నేతలు, రాష్ట్రంలో కులగణన సర్వే చేయించినందుకు ధన్యవాదాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజాపాలన విజయోత్సవాలకు ఆహ్వానం. మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ఆర్ఆర్ఆర్ బాధితులు, ఇచ్చిన మాట తప్పి సర్వేలు నిర్వహిస్తున్నారని ఆవేదన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.